నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు దేవుడా. నా సంచారాలు అంటే అటువే నా ప్రయాణాలను లెక్కించి ఉన్నావు కదా, నా ప్రయాణాలు నీకు తెలుసు కదా అంటున్నాడు. నిజమేనండి దేవుడు. ఏమండి, దావీదు గారి ప్రయాణాలే కాదండి, నీ ప్రయాణం, నా ప్రయాణం, మన అందరి ప్రయాణాలు కూడా దేవుడు ఏం చేస్తానో తెలుసా, ఆయన లెక్క మీరు రాసుకేసుకుంటున్నాడు అండి. మీరు ప్రయాణాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ప్రయాణాలు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీ ప్రయాణాల సంగతి ఏంటి? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? మీరు అనుకోవచ్చులేండి, పెళ్లికి వెళ్తారు, వినోదాలకు వెళ్తారు, విహారయాత్రలకు వెళ్తుంటారు. దేవుడి కోసం వెళ్తున్నావా? దేవుడి కొరకు వెళ్ళావా ఎప్పుడైనా? దేవుని వాక్యం వినటానికో, దేవుని వాక్యం చెప్పటానికో, మంచి సమాజానికి బోధించడానికి, ఏమైనా నెలలో 30 రోజులు, వారంలో 7 రోజులు, వారంలో నీకు ఇవ్వబడిన 7 రోజుల్లో, నెలలో నీకు ఇవ్వబడిన 30 రోజుల్లో, సంవత్సరంలో నీకు ఇవ్వబడిన 365 రోజుల్లో దేవుని కొరకు నువ్వు చేసిన ప్రయాణాలు ఏమున్నాయి? ఆ ప్రయాణాలు దేవుని కోసం నువ్వు చేసిన ప్రయాణాలు ఒక్కసారి ఆలోచించవా? 365 రోజుల్లో నీవు ఆయన కొరకు చేసిన ప్రయాణాలు 10-20 కంటే ఎక్కువ ఉండవు. నీ కొరకు చేసిన ప్రయాణాలు 100ల్లో ఉన్నాయి. నీకు పరలోకమా? బైబిల్లో పౌలు గారు ప్రయాణము చేసిన ప్రదేశాలు అని చదువుకుంటాం. ఆయన కంటే ముందు ఇంకొక ఆయన ఉంటాడు, అబ్రహాము గారు. ఫస్ట్ మ్యాప్ అది. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు మనకెందుకు? పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు మనకెందుకు? అబ్రహాము గారు ప్రయాణం చేసిన దేవుడి కోసమే. పౌలు గారు ప్రయాణం చేసిన ఎవరి కోసం? దేవుడి కోసం. అందుకే వారి ప్రయాణాలకు సంబంధించిన మ్యాపులు దేవుడు పరిశుద్ధ గ్రంథంతో జోడించాడు. నీ ప్రయాణాల సంగతి ఏంటి?